ప్రజల పక్షాన పోరాడుతున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను కలిసేందుకు వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరసన తెలిపే హక్కు ఎమ్మెల్యేకు ఉండదా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అనేక గ్రామాల ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల తరహాలోని అర్ధరాత్రి వేళ పోలీసులు ప్రజల ఇళ్లకు వెళ్లి భయాందోళనలు సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన అని ఊదరగొట్టి ప్రజలను భయపెట్టే నిరంకుశ వైఖరిని విడనాడకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరో లగచర్ల తరహా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ నేతలను అక్రమంగా నిర్బంధించిన అమాయకులైన ప్రజలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.